హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కెరియర్ మేక్. మీరు ఐఏఎస్ అవ్వాలని డ్రీమ్ చేస్తున్నారా? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకరు ఎన్సీఆర్టీ అంటారు, ఇంకో ఛానల్ లక్ష్మీకాంత్ అంటుంది, మరొకరు న్యూస్ పేపర్ మ్యాండేటరీ అంటారు. కొన్ని వీడియోస్ కోచింగ్ కంపల్సరీ అంటాయి. ఫైనల్గా కన్ఫ్యూజన్ ఎక్కువ, ప్రిపరేషన్ అవ్వదు. యూపీఎస్సీలో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇంటెలిజెన్స్ కాదు, ప్రాపర్ రోడ్ మ్యాప్ లేకపోవటం. కాబట్టి ఈ వీడియోలో నేను కంప్లీట్ బిగినర్ పర్స్పెక్టివ్ నుండి, అంటే లైక్ జీరో నుండి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. మనం బుక్స్ గురించి మాట్లాడే ముందు ఒక బేసిక్ క్వశ్చన్: యూపీఎస్సీ అంటే ఏంటి? యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సింపుల్గా చెప్పాలంటే మన కం మన కంట్రీకి టాప్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేసే ఆర్గనైజేషన్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి ప్రెస్టీజియస్ సర్వీసెస్కి ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ చాలామంది యూపీఎస్సీని ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ లాగా చూస్తారు. అది కరెక్ట్ కాదు. యూపీఎస్సీ అంటే రెస్పాన్సిబిలిటీ, యూపీఎస్సీ అంటే లీడర్షిప్, యూపీఎస్సీ అంటే సొసైటీలో చేంజ్ క్రియేట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ. మీరు ఒక డిస్ట్రిక్ట్ని డెవలప్ చేయొచ్చు, డిజాస్టర్ టైంలో థౌజండ్స్ ఆఫ్ లైఫ్ని సేవ్ చేయొచ్చు, గవర్నమెంట్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందుకే ఐఏఎస్ ఆఫీసర్ ప్రొఫెషన్కి సొసైటీలో అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి యూపీఎస్సీ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. కానీ నెక్స్ట్ క్వశ్చన్: ఎగ్జామ్ ఎలా ఉంటుంది? బేసిక్గా మనం ఈ ఎగ్జామ్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేసుకుంటాం. బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? బుక్స్ కొనేస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు. ఇది ఎగ్జాక్ట్లీ మ్యాప్ లేకుండా జర్నీని స్టార్ట్ చేయడం లాంటిది. యూపీఎస్సీ ఎగ్జామ్ మొత్తం త్రీ స్టేజెస్లో డివైడ్ చేసుకుంటాం. స్టేజ్ 1 వచ్చేసి ప్రిలిమ్స్. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఎంసీక్యూస్. 2 పేపర్స్ ఉంటాయి: జనరల్ స్టడీస్ పేపర్ 1, సీసాట్ పేపర్ 2. జిఎస్ పేపర్ 1 మార్క్స్ మీద కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది. సీసాట్ ఈజ్ అన్ క్వాలిఫైయింగ్ పేపర్. మినిమం మనకి 33% వస్తే సరిపోతుంది, కానీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ర్యాండమ్ గెస్సింగ్ని అవాయిడ్ చేయండి. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక సెకండ్ స్టేజ్ ఇస్ ద మెయిన్స్. దిస్ ఈస్ ద రియల్ గేమ్. మెయిన్స్లో మనకి ఎస్ఐ 4, జనరల్ స్టడీస్ పేపర్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ 2 ఉంటాయి, లాంగ్వేజ్ పేపర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆన్సర్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ అంటే నాలెడ్జ్ టెస్ట్ కాదు, మీ పర్సనాలిటీని, కాన్ఫిడెన్స్ని, డెసిషన్ మేకింగ్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎవాల్యుయేట్ చేస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మిత్ని క్లియర్ చేద్దాం. చాలామంది అనుకుంటారు ప్రిలిమ్స్లో ఎక్కువ మార్క్స్ వస్తే ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుందని. అది కంప్లీట్లీ రాంగ్. మెయిన్స్ ప్రిలిమ్స్ మార్క్స్ ఫైనల్ ర్యాంకింగ్లో కౌంట్ అవ్వదు. ప్రిలిమ్స్ పర్పస్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫైనల్ ర్యాంక్ డిసైడ్ అయ్యేది మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూలో. మనకి మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్లో 1750 మార్క్స్కి ఉంటుంది, ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్కి ఉంటుంది. ఫైనల్గా మనకి 2025 మార్క్స్కి ఓవరాల్గా మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి బిగినింగ్ నుండే ఆన్సర్ రైటింగ్ హ్యాబిట్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, నేను యూపీఎస్సీ రాయొచ్చా? ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అయి ఉండాలి. జనరల్ కేటగిరీకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 32 ఇయర్స్ అయి ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఐఏఎస్ అండ్ ఐపీఎస్కి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి కంపల్సరీగా. కాబట్టి నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదువుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు కనుక హైదరాబాద్ నుండి ఢిల్లీకి జర్నీ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. మీకు డెస్టినేషన్ తెలుసు ఎక్కడికి వెళ్ళాలనేది, కానీ మ్యాప్ లేదు, ఎలా వెళ్ళాలో తెలియదు, రోడ్డు తెలియదు, ఫ్యూయల్ ఉంది, కార్ ఉంది, రీచ్ అవుతారా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా. యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. బుక్స్ కొనడం సక్సెస్ కాదు, కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళడం సక్సెస్ వస్తుంది. ఇది బిగ్నెస్ అందరికీ బిగ్గెస్ట్ డౌట్: ఏ బుక్ కొనాలి? నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, అమెజాన్ ఓపెన్ చేసి 25 బుక్స్ ఆర్డర్ చేయకండి. 1 బుక్ని మల్టిపుల్ రివిజన్స్ చేయండి. అదే సక్సెస్ యొక్క సీక్రెట్. మీరు కంప్లీట్లీ బిగినర్స్ అయి ఉంటే స్టార్ట్ విత్ ద ఎన్సీఆర్టీస్. తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, యూ కెన్ హ్యావ్ ఏ లుక్. పాలిటీకి లక్ష్మీకాంత్, హిస్టరీకి స్పెక్ట్రమ్, అండ్ జియోగ్రఫీకి ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ క్లాస్ 6 to 12 ప్లస్ జీసీ లియాంగ్, ఇండియన్ ఎకానమీకి రమేష్ సింగ్, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీకి శంకర్ ఐఏఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ క్లాస్ 6 to 10 ప్లస్ కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింగానియా, ఎథిక్స్కి లెక్సికాన్, హిస్టరీ
హిస్టరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్: ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. దీనికి ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ క్లాస్ 6 to 12 అండ్ స్పెక్ట్రమ్. దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ బుక్స్ టు రీడ్. అండ్ మేజర్గా డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ది హిందూ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ని రిఫర్ చేసుకోవచ్చు ఫర్ న్యూస్ పేపర్ రీడింగ్. రిమెంబర్ వన్ థింగ్, బుక్స్ కలెక్ట్ చేయడం ప్రిపరేషన్ కాదు, బుక్స్ కంప్లీట్ చేయడం అనేది ప్రిపరేషన్. ఇప్పుడు బిగినర్స్ కోసం ఒక చిన్న రోడ్ మ్యాప్ చెప్తాను. ఫస్ట్ వీక్లో వచ్చేసి మీరు యూపీఎస్సీ సిలబస్ని ప్రింట్ తీసుకొని చదువుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పీవైక్యూస్ ఆర్ యువర్ గైడింగ్ లైట్. మీరు సిలబస్ని, పీవైక్యూస్ని ఎంత గ్రిప్లో ఉంచుకుంటారో మీ ప్రిపరేషన్ అంత మంచిగా జరుగుతుంది. వీడియో ఎండింగ్లో ఒక మాట చెప్తాను. యూపీఎస్సీ అనేది ఇంటెలిజెంట్ పీపుల్ ఎగ్జామ్ కాదు, కన్సిస్టెంట్ పీపుల్ ఎగ్జామ్. డైలీ కొంచెం ఇంప్రూవ్ అయ్యే వాళ్ళకే సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. రిమెంబర్, ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ ఒకరోజు బిగినరే. డిఫరెన్స్ ఒకటే, వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఐఏఎస్ అయ్యారు. మీరు స్టార్ట్ చేయండి, మీరు మీ డ్రీమ్ని అచీవ్ చేస్తారు. సో ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది కెరియర్ మైక్.